ఈ సునీల్ కుమార్ గాజుల. అసలు సమస్య అంతా ఎక్కడ ఉంది అనంటే, ఒకరి దగ్గర ఉన్నదాన్ని గుర్తించకుండా ఎంతసేపు ఇతరులతో పోల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరు. అవునా? కాదా? అనంటే అవును కదా! ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తితో పోల్చుకో, తప్పు లేదు. కానీ ఎప్పుడూ కూడా తన దగ్గర లేని దానిది నా దగ్గర ఉన్నదాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ, ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నదాన్ని గుర్తించకుండా లేని దాని కోసం ఆరాటపడుతూ ఉన్నాడు మనిషి ఈరోజు. ఈ పోల్చుకోవడం వల్లనే చాలామంది విజయానికి చేరువ కాలేకుండా అశాంతికి లోనైపోయి, ఆనందాన్ని కోల్పోయి అక్కడే ఆగిపోతూ ఉన్నారు కదా! ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఈ సృష్టిలో ఇంత అద్భుతంగా నువ్వు ఉన్నావు వాస్తవానికి. నీకన్నా చాలా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా! కానీ ఎప్పుడూ కూడా నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఐ యామ్ బ్లెస్డ్ అనే ఆలోచన విధానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి కానీ, ఎవరో అలా ఉన్నారు కాబట్టి నాకు అది లేదు అనే దురదృష్టంగా భావిస్తూ ప్రతి క్షణం నువ్వు దుఃఖంలో ఉండిపోతూ ఉన్నావే. కానీ అది తన దగ్గర ఉండి ఉండొచ్చు కానీ, తనకున్న సమస్యలేంటో నీకు తెలుసా? అలా ఆలోచించే ప్రయత్నం చేయము కదా! ఒక్క సందర్భంలో ఒక విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీకు రావాల్సింది రావాల్సిన సమయంలో వస్తూనే ఉంటుంది. కాబట్టి నీకున్న దానిపైన ఫోకస్ చేస్తూ ఆనందంగా జీవించే ప్రయత్నం చెయ్యి. ఈ పోల్చుకోవడంతో నీ జీవితం అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఆ పోల్చుకోవడాన్ని మానేసి పనిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చెయ్యి. అద్భుతమైన విజయం సాధించగలుగుతావు.